అసెంబ్లీలో మంత్రి బాల వీరాంజనేయుల స్వామి వాలంటీర్ల విషయంలో ప్రజలకు అసత్యాలు చెప్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండడాన్ని తప్పుపడుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, వాలంటీర్ల సంఘం నాయకులు వరుణ్ నందేశ్వరరావు మాట్లాడుతూ 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా 2024 మే వరకు వేతనాలు ఎలా చెల్లించారని ప్రశ్నించారు. ఎన్నికల విధుల నుండి వాలంటీర్లు తప్పించాలని హైకోర్టుకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజలకు అసత్యాలు చెప్పడం మానుకోవాలని, మంత్రి బాల వీరాంజనేయుల స్వామి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లందరినీ కొనసాగించి 10,000 రూపాయల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఎన్నో ఆశలతో కూటమి నేతలకు ఓట్లు వేసి గెలిపిస్తే ఇలా అబద్ధాలు చెప్పి నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని, అవసరమైతే వాలంటీర్లందరినీ సమీకరించి కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అడగకుండా హామీలిచ్చి అడుక్కునేలా చేశారని నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ప్రకాష్, ఏవి గంగాధర్, ఈ వరుణ్ కుమార్, సంతోషి, లక్ష్మీ ప్రసన్న, భవానీ, నాగలక్ష్మి, త్రిపుర సుందరి, బ్రహ్మరాంబిక తదితరులు పాల్గొన్నారు. కొనసాగిస్తారా లేదంటే వాళ్ళు బడ్జెట్ ఎంత విడుదల చేశారని అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చాలా అబద్ధాలు ప్రజలకు ప్రచారం చేస్తూ చెప్పడం జరిగింది. దీన్ని వాలంటీర్ల సంఘం సిఐటి అనుబంధం ఖండిస్తూ ఉన్నాం. తక్షణం అబద్ధాలు చెప్పినటువంటి మంత్రి ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. ఎందుకనంటే ఆగస్టు 2023 తర్వాత వాలంటీర్లు అనేవాళ్ళు జీవోలో లేరు, వాళ్ళు అసలు విధుల్లోనే లేరు, వాళ్ళు రెన్యువల్ కాలేదు అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ మంత్రి గారి వ్యాఖ్య నిజమని మనం నమ్మినా మరి 2024 మే నెల వరకు వేతనాలు ఎలా చెల్లించారు, బడ్జెట్ ఎలా రిలీజ్ చేశారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఎలా ఆమోదించింది, ఇదంతా అబద్ధం అండి. మంత్రి గారు చేస్తున్నటువంటి అబద్ధం. వాలంటీర్లు జీవోలో లేరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా అబద్ధమే. ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి వీళ్ళు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ప్రజల ముందుకు మేము రావదలుచుకున్నాం. వాలంటీర్లు అందరూ 2024 మే వరకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా కొనసాగారు అనేది వాస్తవం. వీళ్ళ ఎన్నికల ముందు వాలంటీర్ని కొనసాగిస్తాము, మీకు 10,000 రూపాయలు జీతం ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి 5,000 ఇచ్చి మోసం చేసాడే అని ఎన్నికల్లో ప్రజల ముందు వెళ్ళారు. నమ్మారు ప్రజలు, వాలంటీర్లు నమ్మారు, ఓట్లు వేశారు. ఇవాళ యథావిధిగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి ప్రకారం నమ్మించి మోసం చేయడం అనేది ఇవాళ మళ్ళీ రెండోసారి రుజువు అవుతుంది. కాబట్టి ప్రజలు పెట్టిన నమ్మకాన్ని మీరు వమ్ము చేయకండి. వాలంటీర్లకు ఇచ్చిన హామీ మేరకు 10,000 వేతనం ఇవ్వాలి, వాళ్ళందరినీ కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఈ వాలంటీర్లు అంటే కేవలం సింగిల్గా ఉండలేదు, సిఐటి అనుబంధ కార్మిక సంఘాలన్నీ కూడా వాలంటీర్లతో మమేకమై వాళ్ళ ఉద్యమంలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింపచేస్తాం ఈ నిర్ణయం మీద కనుక ప్రభుత్వం ప్రకటన చేయకపోతే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్. మేము అండగా ఉంటాం, మీరు రాజీనామాలు చేయకండి, మీకు 10,000 వేతనం ఇచ్చి మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని చెప్పి విధుల్లోకి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు వచ్చే నెల నుంచి విధుల్లో తీసుకుంటూ వచ్చే నెల నుంచి విధుల్లో తీసుకుంటూ 5 నెలలు గడిపేసి 5 నెలల తర్వాత అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు వాలంటీర్లు 2023 నుంచి ఆగస్టు నుంచి కూడా లేరు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతుంది. ఆగస్టు 2023 నుంచి అధికారంలో లేకపోతే వాలంటీర్ విధుల్లో లేకపోతే మే 2024 వరకు కూడా మీరు వేతనాలు ఎలా చెల్లించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విధుల్లోకి లేని వాలంటీర్ల మీద మీరు స్టే ఆర్డర్ ఎలా తీసుకొచ్చారని మేము అడుగుతూ ఉన్నాం. మీరు వాలంటీర్లు కొనసాగిద్దాం 5 నెలలు వేచి ఉంచి మమ్మల్ని వేతనాలు లేకుండా చేసి మాకు ఎటువంటి దారిలు చూపించకుండా చేసి 150,000 మంది వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా వాళ్ళందరినీ కూడా మీరు ఒక్కసారిగా విధుల్లో తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఎవరికి ఏ పార్టీకి సంబంధించి కాదు, మేము మా ఉద్యోగాన్ని మాకు కాపాడుకోవాలని, మా ఉద్యోగాన్ని మీరు ఉంచాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మీరు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో 10,000 వేతనం చేస్తారని మమ్మల్ని ఆశ పెట్టారో, మీ ఆశకు సంబంధించి మీ అందరూ మీ ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీరు మా ఉద్యోగ భద్రత కలిపి మాకు 10,000 వేతనం కల్పించాలని కోరుకుంటున్నాం.